టీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏ రకంగానైతే అరాచక పాలన జరిగిందో ఆ రకమైనటువంటి అరాచక పాలనకి ఈ రాష్ట్ర ప్రజలు అంతం పలికిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంతకన్నా నీచంగా ఈ రాష్ట్రంలో వ్యవహారం చేస్తున్నది. స్వయాన ఒక శాసనసభ్యుని క్యాంపు కార్యాలయం మీద వందల మంది పోలీసులు ఉండగా పోలీసుల వలయం దాటి కాంగ్రెస్ గుండాలు ఒక శాసనసభ్యుని మీద హత్యాయత్నం దాడి చేయడానికి వచ్చినట్టే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో టీఆర్ఎస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరుగానే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం చేస్తున్నారు. గతంలో 10 ఏళ్లు ఎప్పటికీ అధికారం నాదే అని విర్రవీగినటువంటి కేసీఆర్కు హిందువుల మీద అవాకులు చవాకులు పేలి హిందువులను అవమానపరిస్తే హిందూ యువకుల మీద వందల మంది మీద వేల మంది మీద కేసులు బనాయిస్తే ఏ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పిందో ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్ర చెప్తున్నది. కాంగ్రెస్ నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటున్నాడేమో పైకి కనిపించేదంతా కూడా ఇది బలం కాదు, ఏదో కొన్ని కారణాల వల్ల అదృష్టం బాగుండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండొచ్చు, అంత మాత్రాన ఎదురు లేదన్నట్టు ఒక శాసనసభ్యుని మీద ఆ రకమైనటువంటి హత్యాయత్నం కాంగ్రెస్ గుండాలు చేసిండారంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ రకంగా దిగజారిందో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో పాత 10 జిల్లాలు పరిపాలించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకే ఇంత అహంకారం ఉంటే ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటిది 800 జిల్లాలు పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మేము ఒక్కసారి అనుకుంటే మా కార్యకర్తలు తలుచుకుంటే ఈ రాష్ట్రంలో మంత్రులు కూడా బయటకు తిరిగేటటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ గుండాలకు బుద్ధి రావాలి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అంటే కేవలం ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద కేసులు బనాయించడం కాదు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అంటే కేవలం బాధితుల మీదనే కేసులు బనాయించడం కాదు. ఈరోజు బాన్సువాడలో పరిస్థితి ఆ రకంగానే జరిగింది. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల మీదనే లాఠీ చార్జ్ చేస్తారు, బాధితుల మీదనే కేసులు బనాయిస్తారు. రాష్ట్ర డీజీపీ గారికి చెప్పదలుచుకున్నాం. రాష్ట్ర డీజీపీ గారు ఈ రకమైనటువంటి లా అండ్ ఆర్డర్ ఉంటే ఈ రకంగా ఇదే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నామని మీరు భావిస్తే రేపు జరిగేటటువంటి పరిస్థితులకు పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. స్వయాన ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. ఎక్కడ చూసినా కూడా ఈరోజు దినములు దుర్గాదేవి పాటలు పెడితే అసలు మీకెవడిచ్చిండ్రు అధికారం అనేటటువంటి పరిస్థితి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఏ దేశంలో ఉన్నాం మనం? ఈ భారతదేశంలో ఈ తెలంగాణలో నా దుర్గామాత పాటలు పెడితే మేము హిందువులకు పూజలు చేసుకుంటే మిగతా వాళ్ళకి ఏం అభ్యంతరం? ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. గతంలో 10 ఏళ్లు వీలాగానే విర్రవీగినటువంటి టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పిందో తెలుసు. 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. 2.5 సంవత్సరాలలో అడుగుపెట్టిండ్రు. మిగిలింది ఇంక కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ రకమైనటువంటి వ్యవహారాలను తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు ఇక్కడ ఉన్న కామారెడ్డి శాసనసభ్యులు తాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను సమయంతో ఉండాల్సిందని విజ్ఞప్తి చేసిన మేరకే ఈరోజు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు బతికి బయటపడ్డారు. మేమనుకుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉగ్రవాదులకు ఎదురుండి పోరాడినటువంటి కార్యకర్తలు, తుపాకీ తూటాలను ఎదుర్కొన్నటువంటి కార్యకర్తలు, ఈ కాంగ్రెస్ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక లెక్క కాదు. ఇకనైనా కనీసం బుద్ధితో మెలిగే ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో జరిగిన వాస్తవాలన్నీ కూడా బయటకు రావాలి. దీని వెనుక ఎవరున్నారు? పూర్తిగా లంచాలకు అలవాటు పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ నీతితో నిజాయితీతో విలువతో కూడినటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మీద నాయకుల మీద ఆరోపణలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. ఇప్పుడైనా ఈ కామారెడ్డిలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ గుండాలారా ఖబర్దార్, ఈ రకమైనటువంటి చర్యలు భవిష్యత్తులో ఎక్కడైనా కనిపిస్తే జరిగేటటువంటి పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం.